హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ స్నేహ. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే హలో దిస్ ఇస్ నిహారిక. ఐయామ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. సో, నేను ఈ వీడియోలో లాస్ట్ 2 డేస్ ఏం చేశామనేది మొత్తం దీంట్లోనే కవర్ అప్ చేశాను. నీకు ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! ఫుల్‌గా అలిసిపోయాను. ఇంక నాకేం వీడియోస్ తీయడానికి అవ్వలేదు. అందుకనే నేనేమి షూట్ చేయలేమన్నమాట. చాలా రెస్ట్ తీసుకున్నాను. బయటికెళ్ళి రావడం అది కొంచెం లైక్ అనీజీగా అనిపిచ్చేది. ఎప్పుడు బయటికెళ్ళొచ్చినా లైక్ చాలా ఎండలని చెప్పాను కదా! అందుకని. సో, ఇది డే 3లో డే 3 ప్లస్ డే 3 కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ డే 4 కూడా నేను ఈ వీడియోలోనే కవర్ అప్ చేస్తున్నాను మొత్తం. ఎందుకంటే లక్షద్వీప్ ఓవరాల్‌గా అంతా ఎక్స్‌ప్లనేషన్ లాస్ట్ 2 వీడియోస్‌లో నేను చెప్పేసాను. అండ్ మోర్ ఓవర్ వాటర్ ఏరియా కాబట్టి దీని గురించి ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి, సో, నేను 2 డేస్ వీడియో ఈ యొక్క వ్లాగ్‌లో కంప్లీట్ చేస్తున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను చెప్తాను. మొత్తం నేను ట్రావెల్ కోసం చెప్పాను. నా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ గురించి చెప్పాను. క్యూసీ ట్రావెల్స్ గురించి మొత్తం చెప్పాను కదా! సో, ఇంకేమైనా ఫర్దర్‌గా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. ఐ విల్ క్లియర్ ఇట్ ఔట్ ఇన్ కామెంట్ సెక్షన్. సో, ఇది డే 3లో మాకేం చెప్పారంటే, నీకు లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! వాటర్ రైడ్స్ మాకు కొన్ని మేము చేయలేనివి డే 3 మార్నింగ్ తీసుకెళ్ళి చేయిస్తా అని చెప్పారు. అండ్ ఈరోజు మాకు డాల్ఫిన్‌ది సీయింగ్ కూడా ఉంది మాట. సో, దానికి తీసుకెళ్లారు. డాల్ఫిన్స్ అని ఒక ఏరియా ఒక ప్లేస్‌లోకొచ్చి తిరగడం, గెంతడం అవన్నీ జేస్తారంట. అది చాలా అంటే బీచ్‌కి మొత్తం నడి ఒడ్డున అంటారు చూసావా? అంత మధ్యలోకి తీసుకెళ్లారుమాట మాకు. అండ్ మాకు స్కూబా డ్రైవింగ్, ఇంకా స్నోర్కెలింగ్ ఇంకేటేటున్నాయో వాటర్ రైడ్స్ అన్నీ ఈ రోజే కంప్లీట్ చేస్తానని చెప్పారు. ఎందుకంటే దిస్ ఈస్ అవర్ లాస్ట్ డే కాబట్టి ఇన్ లక్షద్వీప్. సో, అందుకని మమ్మల్ని ఒక గ్రూప్‌కి ఒక 20 మెంబర్స్‌ని తీసుకెళ్ళిపోయారు. మాకు ముందు రోజే మెసేజ్ పెట్టేసారు. ఇలాగా మొత్తం వాటర్‌లోనే చేసేదుంటది. కంఫర్టబుల్ డ్రెసెస్ ఏసుకోండి. ఫుడ్ కూడా మేము బోట్‌లోనే మీకు ప్రిపేర్ చేసి పెట్టేస్తామని ముందుగానే అవన్నీ మాకు చెప్పేసారన్నమాట. నీకు చెప్తున్నా కదా! వీళ్ళకి నిజంగా చెప్తున్నాను డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పొచ్చు. మగోళ్ళే వర్క్ చేస్తున్నారు. ఎంత బాగా వర్క్ చేసి ఎంత బాగా చూసుకున్నారంటే మమ్మల్ని. నిజంగా నాకు చాలా లైక్ వాళ్ళని చూస్తే ఇంకొంచెం నేర్చుకోవాలనిపించింది. లైఫ్‌లో ఏమి అన్నీ ఉంటేనే కాదు, ఏమీ లేనప్పుడు కూడా లైఫ్ అంటే ఏదో చూడాలి అన్న అనిపించిందన్నమాట. సో, ఇది మా గ్రూప్. మీ అందరం కలిసి ఇప్పుడు మొత్తం చూడడానికెళ్తున్నాము. ఫస్ట్ డాల్ఫిన్ చూపించడానికి తీసుకెళ్లారు. వాళ్ళు ఎంత ట్రై చేశారంటే వాళ్ళకి 2 ప్లేసెస్ తెలుసంట. సో, నార్మల్ కొన్ని పీపుల్ అయితే ఒక ప్లేస్‌కే పట్టుకెళ్ళిపోయి మాకు ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టారు. 50% డాల్ఫిన్స్ వస్తాయి లేకపోతే లేదని ఆల్రెడీ పెట్టారు. బట్ ఈవెన్ దో మేము చూడాలి అని చెప్పేసి ఫస్ట్ ఒక ప్లేస్‌కి పట్టుకెళ్లారు. అక్కడ లేవు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ప్లేస్‌కి పట్టుకెళ్లారు. అక్కడంతా డాల్ఫిన్స్ ఉన్నాయి. ఓహ్ మై గాడ్! ఈ వీడియోలో షూట్ చేశానో తెలీదు. ఒక క్లిప్స్ ఉంటాయి. లేదు అంటే నా ఇన్‌స్టాగ్రామ్ బయోలో పెట్టాను నేను. లక్షద్వీప్ హైలైట్స్‌లో. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్. ఎంత బాగున్నాయంటే చాలా పెద్ద పెద్దగా వచ్చాయి. మేము షిప్‌లోనే మాకు టీ, కాఫీ చేసి ఇచ్చారని చెప్పాను గదా! సో, నేను కొంచెం అందరూ ఎంత క్యాజువల్‌గా కూర్చొని ఏ భయం లేకుండా ఎంత చక్కగా ఉన్నారంటే, నాకే చాలా భయం భయంగా అనిపించింది. అంటే నాకు హెల్యూసినేషన్ ఎక్కువ కదా! ఇప్పుడు ఈ బోర్డ్ తిరగబడిపోద్దేమో, నేను దూకేస్తానేమో ఆ అన్నీ అనిపించింది. కానీ ధైర్యంగానే కూర్చొని అన్నీ చేస్తున్నాను. వాళ్ళు చాలా లైక్ చాలా మోటివేట్ చేస్తున్నారు. "ఏం భయపడకండి. ఏమి కాదు, ఏమి కాదు" అని చెప్పేసి మాతో కొంసేపు ఫిషింగ్ గూడా చేయించారుమాట. ఒకే ఒక ఫిష్ పడింది. ఎంత బావుందో ఆరెంజ్ కలర్. అండ్ వీళ్ళేంటంటే ఏది పడితే ఆ ఫిషెస్ కూడా తినేస్తున్నారు వీళ్ళు. నాకేంటో అర్థం కావట్లేదు. మన సైడ్ అయితే ఓన్లీ పలానా ఈ ఫిషే తినాలి, ఆ ఫిషే తినాలి అని ఉంటది కదా! కానీ వీళ్ళు అలా కాదు ఏది పడితే అది తినేస్తున్నారన్నమాట. అండ్ మోర్ ఓవర్ నాకేమైందంటే షిప్‌లోని కళ్ళు తిరిగి పడిపోయాను నేను. అందుకే డాల్ఫిన్స్ ఉన్న చోట నేను లైక్ ఆ వీడియో తీయలేదు శ్రవంత్ కూడా. నేను కళ్ళు తిరిగి పడిపోయినాను. అంటే ఒకేసారి డిహైడ్రేట్ అయిపోయానన్నమాట. వాటర్ ఎక్కువ తాగలేదు. అక్కడ నాకు వాటర్ కూడా అంత సరింగా నచ్చలేదు తాగేకి. పోనీ బయట బాటిల్స్ కొనుక్కొని తాగుదామన్నా కూడా సేమ్ అదే టేస్ట్ ఉంది. సో, చాలా తక్కువ తీసుకున్నాను లిక్విడ్స్ అనేది నేను. అందుకనే చాలా డిహైడ్రేట్ అయిపోయి పడుకొని పోయాను. చాలా సేపు ఒక 1 అవర్, 2 అవర్స్, 1 ½ అవర్ పడుకున్నాను. సెకండ్ డాల్ఫిన్ స్పాట్ వచ్చినప్పుడు లేపారు. అప్పుడు చూసాను. మళ్ళీ పడుకున్నాను. కొంతసేపటి తర్వాత కొంచెం అక్కడ చాలా చెప్పాను కదా! చాలా స్వీట్ ఫ్రెండ్స్ దొరికారని చెప్పి వాళ్ళు ఓఆర్ఎస్ సంథింగ్ ఏదో తీసుకొచ్చారు. అది నేను తాగిన ఎలక్ట్రానిక్ పౌడర్ సంథింగ్. అది తాగితే కొంచెం రిలీఫ్ అనిపించింది. డార్ట్ టాబ్లెట్, డోలో టాబ్లెట్ 2 లైక్ ఐ మీన్ హెడేక్ టాబ్లెట్, జ్వరం టాబ్లెట్ 2 ఏసేసుకున్నాను. వామిటింగ్ సెన్సేషన్ రాకుండా కూడా టాబ్లెట్ ఏసేసుకున్నాను నేను. నాకంతా లైక్ బాడీ ఇలా అయిపోయింది. కూర్చోడానికి కానీ, కళ్ళు విప్పడానికి కానీ నాకు అవ్వలేదు. బికాస్ దట్ ఎండ. ఎండ ఎంతుందంటే బాబోయ్! అందులోకి మనం ఫోటో స్టైల్ కోసం చెప్పి ఎండ బోర్డ్ ఎడ్జ్ దగ్గరికెళ్లి కూర్చొని మరీ స్టైల్ చేస్తున్నాం గదా! ఆ ఎండ బాగా తలకు తగిలేసింది. ఇంక కళ్ళు తిరిగి పడిపోయాననమాట.
మాకు స్నోర్కెలింగ్ ఒకటే చేసుకున్నాను నేను. జస్ట్ అది వాటర్ పైపైన మాత్రమే మనకి మొహానికేదో మాస్కేసేసి కిందకి తీసుకెళ్ళిపోయి చూపిస్తారు. మరీ కింద చూపిచ్చరు. స్కూబా డ్రైవింగ్ వాళ్ళకి మాత్రమే 20 ఫీట్ డెప్త్ ఎంతో చాలా డెప్త్‌లోకి పట్టుకెళ్ళి అవన్నీ చూపిస్తారంట. కానీ నేనైతే చేయలేదు. అక్కడున్న ఒకే ఒక అమ్మాయో, అబ్బాయో సంథింగ్ ఎవరో పేర్ చేస్తున్నారు. స్కూబా డ్రైవింగ్ ఏం చేయలేదు. తర్వాత ఇంటికొచ్చి చాలా అలిసిపోయినాను. ఆల్‌మోస్ట్ మేము మార్నింగ్ 8:00కి వెళ్తే ఈవినింగ్ రిటర్న్ వచ్చేసరికి 4:00 అయింది. పడుకొని రెస్ట్ తీసుకొని మా దగ్గరలో ఏమైనా తినడానికి ఉన్నాయేమో అని చూసినాము. ఒకే ఒక్క వాట్ దట్ ఎస్ఎఫ్‌సియో, ఎఫ్ఎఫ్‌సియో ఏదో ఉంది గైస్ ఫ్రైడ్ చికెనే. అది కూడా బాగోలేదు. తినలేకపోయినాను. బట్ ఓకే. ఇట్స్ ఓకే అని తిన్నాను. కానీ నాకు బాగా నచ్చింది కేరళలో ఏంటంటే లెమన్ జ్యూస్. అదైతే సూపర్ ఉంటది గైస్. కేరళలో గూడా నేను లెక్కలేనన్ని గ్లాసెస్ అయితే తాగాను లెమన్ జ్యూస్‌లు. సో, ఇక్కడ గూడా లెమన్ జ్యూస్ ఉంది. అదే కడుపు నిండా 2 గ్లాసెస్ తాగాను. చికెన్ ఫ్రైడ్ అయితే చెప్పాను గానీ అవేమీ బాలేదు. అవి బోట్ ద్వారా ఇంపోర్ట్ చేసి అన్నీ తీసుకొస్తారు కదా! అసలు టేస్ట్ అయితే ఏమీ లేదు. సో, నెక్స్ట్ డే మార్నింగ్ మేము బేగా లేచి ఆ రోజు మధ్యాహ్నమే మాది చెకౌట్ మాట. గోవాకెళ్ళిపోతున్నాము. గోవా నుంచి రిటర్న్ మళ్ళీ వైజాగ్ వచ్చేయొచ్చు. కాకపోతే మేము గోవాలో 1 డే స్టే చేద్దాం అని జెప్పి అదే మీకు చెప్పాను కదా! మా హస్బెండ్ నా యానివర్సరీ గిఫ్ట్ ఏమిచ్చారంటే నాకు నేను గోవాలో కాసినో గేమ్ ఆడుకుందాం అనుకున్నాను. ఫస్ట్ మేము గోవా ట్రిప్పే వెళ్ళాలి కదా! బట్ శ్రవంత్ ఏమో చూసిన ప్లేస్ కన్నా చూడలేని ప్లేస్ చూద్దాం అని చెప్పి లక్షద్వీప్ అనేది బుక్ చేశారు. సో, నాకు మాత్రం గోవా అని అనేసరికి సరే నువ్వు గోవా కూడా అడిగావు కదా! 1 డే 2 డేస్ అక్కడే స్టే చేద్దాం అన్నారు. ఫస్ట్ దిగేటప్పుడు 1 డే గోవాలోనే ఉన్నాము. సెకండ్ మళ్ళీ దిగేటప్పుడు 1 డే గోవాలోనే స్టే చేసేలా చేశారు. బట్ ఫస్ట్ దిగేటప్పుడు మాత్రం మేము గోవాలోకి ఎళ్ళలేదు. ఎందుకంటే మా సేఫ్టీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా! మళ్ళీ రిటర్న్ బేగా రావాలి. అగాటి ఫ్లైట్ పట్టుకోవాలి. ఎవ్రీథింగ్ ఉంది కాబట్టి లాస్ట్ డే మాత్రమే గోవాలో 1 డే స్టే చేశాను నేను. ముందుగానే మాకు శ్రవంత్ ఆల్రెడీ అన్నీ బుక్ చేసేసాడన్నమాట. కాసినో దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము. కాసినో పక్కనే వాకబుల్ డిస్టెన్స్‌లో రూమ్ తీసుకొని స్టే చేసి గోవాలో కాసినోకెళ్ళామన్నమాట. ఇది మా లాస్ట్ డే లక్షద్వీప్ అందరికి బాయ్ చెప్పేస్తున్నాం మేము. నాకు ఎంత అంటే వెళ్ళాలి, వెళ్ళకూడదు అలా ఏమీ లేదు. బట్ ఈ ప్లేస్‌కి మళ్ళీ మళ్ళీ రావచ్చు. ఆ వాటర్‌లో ఆడుకోవడానికి, తిరిగేకి మాత్రం బావుందనిపించింది. సో, మాకి మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి ఆల్‌మోస్ట్ లైక్ 12:00 ఫ్లైట్ మాకు. గోవాకి రీచ్ అయిపోయినాం. దిగ్గానే ఇంక క్యాబ్ తీసుకొని రూమ్‌కైతే వెళ్ళిపోయినాం రెస్ట్ తీసుకుందామని. ఎందుకంటే ఇంక ఫ్లైట్‌లో జర్నీ చేసుకొచ్చాను. అండ్ మోర్ ఆఫ్ ఫుడ్ దొరకలేదు కదా! అక్కడ దిగినప్పుడు ఫుడ్ అయితే మాకేమీ దొరకలేదు. గోవాలోకెళ్ళిన తర్వాత బయట గూడా మేమేదో జస్ట్ మోమోసో ఏదో సంథింగ్ తినేసున్నాము. క్యాసినో ఆల్రెడీ బుక్ చేసుకున్నాం ఆన్‌లైన్‌లోనే. మేము లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు క్యాసినో ప్రైడ్‌కెళ్ళాము. అప్పుడు మేమంటే చాలా లైక్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అప్పటికి హనీ పాప ఉంది మాకు. కానీ ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆలోచించాలని చెప్పి క్యాసినో ప్రైడ్‌కెళ్ళాం. బట్ దిస్ టైమ్ బిగ్ డాడీ క్యాసినోకెళ్ళాం మేము. ఒకేసారి 1 ½ ఇయర్, 2 ఇయర్స్‌లో లైఫ్ ఎంత చేంజ్ అయిందా అనిపించింది నాకైతే. నేనైతే క్యాసినో ప్రైడ్‌కే వెళ్దాము అని చెప్పాను మళ్ళీ. కానీ మా హస్బెండ్ ఎందుకులే ఈసారి బిగ్ డాడీ చూద్దాము. యాక్చువల్లీ లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు గోవాకి హైయెస్ట్ రేంజ్ ఏంటంటే బిగ్ డాడీయే. కానీ ఆ టైంలో మా ఇద్దరికి కదా! ఎందుకు అంత డబ్బులు దట్ హనీ పాప అప్పుడే పుట్టింది. సో, అంతా మేనేజ్ చేయాలి కాబట్టి సరే వద్దులే అని అడ్జస్ట్ అయ్యి మేము దానికెళ్ళాము. దిస్ టైమ్ బిగ్ డాడీ కన్నా ఇంకొకటి ఏదో వచ్చింది. చాలా పెద్దదుంది అదైతే. అదైతే సేమ్ ప్రైస్. అంటే సేమ్ ప్రైస్ కాదు. 2000 ఎక్కువ. ఇప్పుడు బిగ్ డాడీకి 4000 అంటే దానికి 6000 మాట. బట్ ఆ షిప్ అయితే ఇంకా పెద్దది. అది నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైమ్ ఇంకా మన పరిస్థితులు అన్నీ బావుంటే నెక్స్ట్ టైమ్ దానికి వెళ్దాంలే అని చెప్పుకొని బిగ్ డాడీకెళ్ళిపోయాము. యాక్చువల్ బిగ్ డాడీ ఈస్ ద ఫస్ట్ చెప్పాలంటే అక్కడ. దాన్ని మించి మళ్ళీ ఇంకోటొచ్చింది. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చాలా పెద్దగా ఉంది కదా! అదే. చాలామంది అంకుల్స్ అయితే చాలామంది అక్కడికే వెళ్లారు. చాలామంది కాసినో ఆడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు గైస్. ఓన్లీ లైక్ డబ్బులు సంపాదించడానికి. అండ్ ఆట బాగా తెలిసినోళ్ళు పక్కా గోవా అనేది కాసినోకొస్తారు. అండ్ కొంతమందికి పబ్స్ చాలా ఇష్టం కాబట్టి దానికొస్తారు. నాలాంటోళ్ళకైతే సీ ఫుడ్ ప్లస్ ఈ కాసినో కోసమయితే నేనొస్తాను. పక్కా గోవా అంటే ఎన్ని సార్లైనా నేనొస్తాను. నెక్స్ట్ టైమ్ మళ్ళీ హనీ పాప కోసమైనా రావాలి. సో, బిగ్ డాడీలోకి వెళ్ళగానే ఐ ఫెల్ట్ ఓహ్ మై గాడ్! చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది. నేనైతే గిఫ్ట్ శ్రవంత్‌కి ఇదే అడిగాను. నార్మల్‌గా మీకు ఆల్రెడీ ముందు వ్లాగ్స్ చూసినట్టయితే మాకు గిఫ్ట్‌లు అనేవేమి సెపరేట్‌గా ఏమి ఉండదు నాకు శ్రవంత్‌కి. నాకేది కావాలంటే తను కొంటారు. మా ఇద్దరికి ఏది కావాలన్నా మేము ఫుల్‌ఫిల్ చేసుకుంటాము. ఎలాగోలాగా అడ్జస్ట్ అయ్యి డబ్బులు దాచుకొని, సేవింగ్ చేసుకొని టైం పడతది. ఒక వస్తువు కావాలి అంటే. బట్ ఆ వస్తువు పక్కా మేము తెప్పించుకుంటాం మాట సేవ్ చేసుకొని. సో, అలానే ఇప్పుడు గూడా ఈ ట్రిప్‌కి మేము 1 ½ ఇయరా, 1 ఇయర్ సేవ్ చేసుకుంటే ఈ ట్రిప్ మేము మంచిగా బడ్జెట్ కాకుండా హ్యాపీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అన్నీ కొనుక్కోవాలి, అన్నీ తినాలి, అన్నీ చేసేయాలి అన్నట్టుగా మేము ఈ ఇయర్ బాగా ప్లాన్ చేసి ఇచ్చేసుకొని ఎళ్ళామమాట. లాస్ట్ టైమ్ అరుణాచలం కూడా మేము అలానే ఎళ్ళాము. పెట్టింది తక్కువ
పెట్టకూడదు. కానీ పెట్టేలాగా అంత ఎక్కువగానే వెళ్ళాం మేము. అంటే ఫ్రీగా ఎళ్ళేసొచ్చేసామన్నమాట. మా ఇద్దరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అలా చేశామన్నమాట. ఎవ్వరైనా ఇంకా ఆ కాసినోలోకెళ్తే ఫస్ట్ ఫస్ట్ ఆ షిప్ చూస్తారు. అసలేంటి అదంతా అని చూస్తారు. కానీ బిగ్ డాడీ అనగానే నేను బిగ్ డాడీ అసలంత ఏంటి అని గూడా ఏమి చూడకుండా ఫస్ట్ ఫస్ట్ కాసినోలోకెళ్ళిపోయి డబ్బులిచ్చేసి వాళ్ళకి మనకి కూపన్స్ 2 కూపన్స్ ఇస్తారు. సో, 2000 కూపన్స్ అవి తీసుకొని ఇంక డబ్బులు తీసుకొని ఎళ్లి కూర్చునిపోయాను. లిటరల్లీ గైస్ నాకు ఏంటో నాకెందుకు ఈ గేమ్ అంటే అంత ఇష్టమో నాకు తెలీదు కానీ, హౌసీ ఆడినా కూర్చున్నానంటే మళ్ళీ లెగను. అంత కాన్సంట్రేషన్‌గా ఆడతాను. అలానే క్యాసినోలో గూడా ఫస్ట్ టైమ్ నేను కూర్చొని ఆడినప్పుడు లెగ్గకుండా ఆడాను గాబట్టి లాస్ట్ క్యాసినోలో నాకు ఒక 10,000 అంటే రూ. 100 500 పెట్టుబడి పెట్టాను. ఒక 10,000 దాకా వచ్చింది. ఇప్పుడు కూడా అంతే నా ఫేస్ చూసారా ఎలా వెలిగిపోతుందో, ఎంత హ్యాపీ అయిపోతున్నానో. ఎందుకంటే ఇప్పుడు గూడా అంటే 2,000 పెట్టుబడి పెట్టాను. 20,000 వచ్చింది. యాక్చువల్లీ నేను లెగకుండా ఉండాల్సింది. ఇంకా ఇంకా ఆడుకుంటే భలే ఉండు అనిపిచ్చింది. శ్రవంతే టైం అయింది రా తిందువు, ఏమి తినలేదు అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళిపోయారు. సరే తీసుకువెళ్ళిపోయారు. పైకెళ్ళి మొత్తం అది అంతా ఎంజాయ్ చేసి, చూసి మళ్ళీ కిందకొచ్చి కూర్చున్నా, ఆడాను. మళ్ళీ ఒక 2,000 పెట్టుబడి పెట్టాను. 3,000 లాసొచ్చింది నాకు చెప్పాలంటే. అనవసరంగా పెట్టాను అనిపిచ్చింది. నాకేంటంటే ఒక్కసారి గేమ్‌లో కూర్చున్నానంటే మళ్ళీ లెగకూడదు. అలా లెగిస్తే మాత్రం పక్కా పోతదనిపిస్తది. సో, అలానే జరిగింది. ఇంకాసేపు అక్కడే మళ్ళీ ఇంక నేనైతే మళ్ళీ పెట్టాలి అనుకోలే. ఎందుకంటే ఉన్న డబ్బులు కూడా పోతాయి. గోవా అనేది ఇట్స్ లైక్ అన్‌ప్లాన్డ్ గాబట్టి మేము ఎయిర్‌పోర్ట్‌లోనే స్టే చేయొచ్చు. లేకపోతే ఎయిర్‌పోర్ట్ దగ్గరలోనే స్టే చేయొచ్చు. కానీ మేము డబ్బులు పెట్టి మరి ఇక్కడికొచ్చి ఆడాం కదా! ఈ డబ్బులైతే అంతా తీసుకొచ్చాను. లైక్ మా క్యాబు, రూమ్‌ది ప్రతి ఒక్కటి డబ్బు నా క్యాసినోలో వచ్చేసింది. అందుకనే మళ్ళీ అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను రిటర్న్ అయితే వచ్చేస్తున్నాను ఆడకుండా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాకు హైదరాబాద్ లే ఓవర్ ఇచ్చారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోతున్నాము. హైదరాబాద్‌లో ఒక 1 ఆర్ 2 అవర్స్ స్పెండ్ చేశాక ఈవినింగ్ మళ్ళీ ఫ్లైట్ మాకు లైక్ 5:00కి వైజాగ్. అక్కడే మాకు హోటల్‌లో లైక్ ఫ్రీ కూపన్ ఇచ్చారు టిఫిన్‌కి. అక్కడ టిఫిన్ చేసేసి మా క్యాబ్ అయితే ముందు రోజే మేము బుక్ చేసేసున్నాము. వాళ్ళు మార్నింగ్ వచ్చి పిక్ చేసుకొని ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసినాం. నాకేందో ఎయిర్‌పోర్ట్ అయితే చాలా చాలా ఇష్టం గైస్. అక్కడ ఎంతసేపైనా టైమ్ స్పెండ్ చేయాలి. ఎయిర్‌పోర్ట్‌లో ఎళ్తే ఎవరు డబ్బులే ఖర్చు పెట్టరు. కానీ నేను మాత్రం ఖర్చు పెడతాను. లైక్ ఒక కాఫీ ఆర్ టిఫిన్ ఆర్ స్నాక్స్ సంథింగ్ లైక్ దట్. అలాగే ఎయిర్‌పోర్ట్‌లో చాలా సేపు ఉన్నాం మేము. తిరిగాము. గోవా ఎయిర్‌పోర్ట్ చాలా లైక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఇది ఇంకోటి కదా! ఇది ముందు వచ్చిన కన్నా ఇప్పుడైతే చాలా బావుంది. ఫుల్ డెవలప్ అయిపోయింది. ఫుల్ చేంజ్ అయిపోయింది. సో, అదంతా తిరుక్కొని టైమ్ పాస్ చేసుకొనున్నాను. అక్కడి నుంచి తర్వాత హైదరాబాద్‌కైతే లేఓవర్ ఇచ్చారు. అక్కడ గూడా అలాగే టైమ్ పాస్ చేసుకొనే ఉన్నామన్నమాట. అక్కడైతే మాకు లాంజ్ యాక్సెస్ అయ్యింది. శ్రవంత్ కొత్తది ఏటీఎం కార్డ్ ఉందన్నమాట. సో, దానికైతే అయ్యింది. సో, లాంజ్‌లోనే మేము రెస్ట్ తీసుకొని ఒక 1 ఆర్ 2 అవర్స్ పడుకొని, మళ్ళీ స్నాక్స్ కూడా చేసి మరి మేము ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోయినాము. దిస్ ట్రిప్ వాస్ వెరీ అమేజింగ్ చెప్పాలంటే. మీరు కూడా లైఫ్‌లో ఒక్కసారైనా లక్షద్వీప్ ఎళ్ళాలని నేను అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ ఫర్ లక్షద్వీప్ ఒక 2 మంత్స్, 3 మంత్స్‌కి అలా వెకేషన్స్‌కెళ్ళొస్తే మన మైండ్ కానీ మనం చాలా రిలీఫ్‌గా ఉంటాము. అలా అని జెప్పి మీరెళ్తున్నారు కదా! అందరూ వెళ్ళాలి అలా రూల్ ఏమి లేదు. ఇట్స్ యువర్ విష్. నా మా మీ ఇద్దరం ఏమనుకుంటామంటే 2 మంత్స్‌కైనా, 3 మంత్స్‌కైనా ఏదో ఒక ట్రిప్ వెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్లి రావాలి. రిఫ్రెష్ అయ్యి రావాలి అని మాత్రం అనుకుంటాం. ప్రతి వీకెండ్ ఏదో ఒకటి చేసింది, ఏదో ఒకటి చేస్తూ బయటికెళ్ళి తిని అన్నీ చేస్తాము. కానీ ఇంకా రిఫ్రెష్ అవ్వడానికి గూడా వెళ్తే అని నేననుకుంటున్నాను. అండ్ ఇదైతే సోలోగా అయితే మా ఇద్దరిది ఇదే లాస్ట్ అనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ మేము ప్రతి ఎళ్ళే ట్రిప్‌ని హనీ పాపని కూడా తీసుకెళ్ళబోతున్నాం. బికాజ్ షీ ఈస్ ఎవ్రీథింగ్ రెడీ. తను తినడానికి ఇంకా తను చెప్పేది ఎవ్రీథింగ్ తను ఈ ట్రిప్‌లో నేను తనకు చెప్పానన్నమాట ఎళ్ళొచ్చాక. నెక్స్ట్ టైమ్ తీసుకెళ్ళేటప్పుడు నువ్వు తినడానికి కానీ, పడుకోవడానికి కానీ, నడిచేటప్పుడు కానీ నువ్వెలాంటి ఇబ్బంది పెట్టను అంటే, నేను తీసుకెళ్తాను అని తల్లి అని చెప్పాను. షీ సెడ్ ఓకే. నేనసలు ఇబ్బందే పెట్టను. నన్ను తీసుకెళ్ళండి అని చెప్పింది. సో, నెక్స్ట్ తనతోనే ఎళ్తాము. మేము ఆల్రెడీ 12 జ్యోతిర్లింగాస్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి, అదైతే మేమిద్దరం సోలోగానే వెళ్తాము టెంపుల్స్‌ది. కానీ మిగతా లైక్ ఈ గోవా కానీ, ఇంకా అనదర్ ఇంకొన్ని ప్లాన్ చేసి పెట్టాను. విజిట్ లిస్ట్‌లో అన్నీ పెట్టాను. ఎప్పుడెళ్ళాలి, దేనికెళ్ళాలి అని చెప్పేసి. సో, ఇంకా నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్‌లో అయితే హనీ పాప గూడా ఉంటది ట్రిప్స్‌లోని. సో, లెట్స్ సీ హౌ ఇట్ విల్ స్టార్ట్ అని. ఇంకెలా ఉంటదో ఏంటో అని తర్వాత చూద్దాము. సో, సో, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో, ఇది మా ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్. నాకు ద మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్ ఇదైతే నా యానివర్సరీకి. నెక్స్ట్ ఏంటో నా బర్త్‌డేకి ఏదో ప్లాన్ చేసుకోవాలి. సో, మీకింకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఆర్ ఎల్స్ నా ఇన్‌స్టాగ్రామ్ పింగ్ చేయండి. ఐ విల్ గోయింగ్ టు బి ఆన్సర్ దేర్. దీనికన్నా ముందు చేసిన వ్లాగ్స్ ఇంకా చూడకపోతే ప్లీజ్ అవి గూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై గైస్. సీ యూ ఇన్ అనదర్